హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో మనం స్టార్ బాస్కెట్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా బాస్కెట్ వేయాలి అనుకుంటున్నారంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేసి ఆ తర్వాత బాస్కెట్ వేయడం స్టార్ట్ చేయండి. సో చూడండి ఎంత నీట్గా అయితే వచ్చింది కదా. నేనైతే పింక్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒక రెండు కట్టలు తీసుకున్నానండి. దీనికి వచ్చేసి మురుకు హ్యాండిల్ వేసాను. సో నీట్గా అయితే వచ్చిందండి. చూడండి ఎంత నీట్గా ఉంది కదా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎలా చేయాలో నేర్చుకుందామండి. చూడండి నేను ఇక్కడ వచ్చేసి బాస్కెట్ మెజర్మెంట్స్ వచ్చేసి టోటల్ నేను 32 వైర్స్ తీసుకున్నాను. ఇందులో గ్రీన్ కలరు 16 వైర్స్ 7 ఫీట్స్ తీసుకున్నాను. అండ్ పింక్ కలరు 16 వైర్స్ 8 ఫీట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం తీసుకొని కట్ చేసుకున్నా. సో ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకుని జాయిన్ చేసుకుందామండి. రన్నింగ్ వైర్ 1.5 ఫీట్ ఫోల్డ్ చేసుకోవాలి. చూపించినట్టు మీరు ఫోల్డ్ చేసుకోండి. సో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వైరు, ఫస్ట్ మనం 7 ఫీట్స్ గ్రీన్ కలర్ కట్ చేసుకున్నాం కదా ఆ వైర్ని సమంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు రన్నింగ్ వైర్ అనేది రైట్ హ్యాండ్లో, ఈ కట్ చేసుకున్న వైర్ అనేది లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోవాలి. రన్నింగ్ వైరు మనం 1.5 ఫీట్ వదిలాం కదా అది కింద వైపు వచ్చేటట్టు ఈ ఫోల్డ్ చేసిన ఈ లూప్లో, కట్ చేసిన లూప్లో ఇన్సర్ట్ చేసేసి కింద వైపు నుండి వచ్చే వైర్ని పైకి పెట్టేసి ఈ 1.5 ఫీట్ వదిలాం కదా అది కింద వైపు నుంచి వచ్చే వీటిని ఈ పైన ఉన్న లూప్లో ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వైర్స్ ఉన్నాయి కదా అవి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈక్వల్గా లేకపోతే సరి చూసుకోవాలండి. ఇటువైపు రన్నింగ్ వైర్ వదిలాం కదా 1.5 అడుగు, అది కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకొని స్కేల్లో మనం వచ్చేటట్టు కరెక్ట్గా 1.5 ఫీట్ వచ్చేటట్టు పెట్టుకోవాలండి. సో ఇక్కడైతే చూడండి నేను ఇంకో వైర్ని ఫోల్డ్ చేసి, కట్ చేసుకున్న వైర్ ఉంది కదా ఆ వైర్ని ఫోల్డ్ చేసి జాయిన్ చేస్తున్నాను. ఒక్కసారి వీడియోని క్లియర్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకొని ఆ కట్ చేసుకున్న వైర్ ఉంది కదా ఆ వైర్ని మనం టైట్ లూప్ చేసి ఇన్సర్ట్ చేయాలండి. సో అప్పుడే నాట్ అనేది టైట్ అయిపోతుంది. చూసారా నేను ఎలా వేస్తున్నానో మీరు అలాగే వేయండి. అన్నీ సమంగా ఉన్నాయా లేదని ప్రతి ఒక్క వైర్ని మనం జాయిన్ చేసేటప్పుడు చూసుకోవాలి. బేస్ ఇది ఒక్కటి వేసేసామంటే ఈ ఒక్క లైన్ మనం కరెక్ట్గా చూసుకొని జాయిన్ చేసుకున్నామంటే నీట్గా అయితే బాస్కెట్ అనేది ఫుల్ఫిల్గా వచ్చేస్తుందండి. థర్డ్ చూడండి రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ కట్ చేసుకున్న వైర్ ఉంది కదా ఆ వైర్ని ఆ లూప్లో ఇన్సర్ట్ చేసేసి కింద వైపు నుంచి వచ్చే వైర్ని పై వైపు పెట్టేసి దీన్ని సైడ్ నుంచి ఆ రన్నింగ్ వైర్ పై వైపు పెట్టేసి సైడ్ నుంచి వచ్చే వైర్ని లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసి సో సమంగా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలండి. అలా మనం మొత్తం గ్రీన్ కలర్లో 8 వైర్స్, తర్వాత పింక్ కలర్ 8 ఫీట్స్ కట్ చేసుకున్నాం కదా ఆ వైర్ని 16 వైర్స్ సెంటర్లో జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనం పింక్ కలర్ వైర్ని జాయిన్ చేసుకోవాలండి. ఓకేనా, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది అనుకుంటాను. బేసిక్ నాట్ ఎలా వేయాలి అనేది కూడా నేను వీడియో అయితే చేశానండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా, సో స్టార్ బాస్కెట్ వేయడం ఏమి అంత కష్టమైతే అస్సలు కాదండి, చాలా ఈజీ. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి నేను మొత్తము ఇప్పుడు 7th నాట్ 6th నాట్ వేస్తున్నానండి. 7th నాట్ వేస్తున్నాను. రెండు సమంగా ఫోల్డ్ చేసుకోవాలి. రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్న వైర్ ఉంది కదా ఆ వైర్ని ఆ రన్నింగ్ వైర్ లోపల ఇన్సర్ట్ చేసేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి ఆ కట్ చేసుకున్న వైర్ కింద నుంచి వచ్చే వైర్ని మనం లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలండి. చూడండి 8th నాట్ అంటే నేను చెప్పాను కదా 8 నాట్స్ గ్రీన్ కలర్, తర్వాత పింక్ కలర్ 16 వైర్స్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఎందుకైతే నేను ఒక కలర్ తక్కువ కట్ చేసుకోమన్నానంటే మనం స్టార్ వేసేటప్పుడు ఆ డైమండ్ షేప్ వస్తుంది కదా అప్పుడు వైర్ అనేది కొద్దిగా వేస్టేజ్ అవుతుంది. అందుకనేసి నేను గ్రీన్ కలర్ తక్కువ తీసుకున్నాను, పింక్ కలర్ ఎక్కువ తీసుకున్నానండి. మీ దగ్గర ఉన్న కలర్స్ మీ చాయిస్ అండి, మీరు ఎలా అయితే అలా వేసుకోవచ్చు. చూడండి రన్నింగ్ వైర్ తీసుకున్నాను, కట్ చేసుకున్న పింక్ కలర్ వైర్ కూడా జాయిన్ చేస్తాను. ఇలా మొత్తం జాయిన్ చేసేసి చూపిస్తానండి. నీట్గా అయితే ఫినిష్గా వస్తుంది. మీరు కూడా ఈ బేస్ అనేది ఒక్క బేస్ అనేది మాత్రం నీట్గా వేసుకున్నారంటే మనం బాస్కెట్ వేయడం అంతా చాలా ఈజీనే. ఇది ఒక్కటే మనము క్లియర్గా అనేది వేసుకోవాలి.
చూపిస్తాను చూడండి. మొత్తం జాయిన్ చేసుకున్నా చూడండి. మొత్తం 8 గ్రీన్‌లో, తర్వాత 16 పింక్‌లో, తర్వాత మళ్ళీ గ్రీను. ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఆ రన్నింగ్ వైర్ మనం ఆపోజిట్‌లో 1½ ఫీట్ వదిలాం కదా, ఆ ఫీట్‌తోనే మెజర్మెంట్ చూసి మనం కట్ చేసుకోవాలండి. నాట్స్ అని టైట్‌గా పెట్టుకోవాలి. ఈ బేస్ టైట్‌గా వేసుకుంటేనే మనం బుట్ట అల్లేటప్పుడు నీట్‌గా అయితే వస్తుంది. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. చూడండి, నేను రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉంది కదా, నేను 1½ ఫీట్ వదిలాం కదా, అలాగే రైట్ సైడ్ కూడా 1½ ఫీట్ కట్ చేసుకోవాలి. బేస్ ఒకే లైన్ అండి. ఈ లైన్ని మాత్రం మనం నీట్గా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకొని మనం చుట్టూ వైర్ వేసుకోవాలి. అలా మనం మొత్తం 8 లైన్స్ వేయాలి. ఫస్ట్ చూడండి, ఎక్కడి నుంచైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ థర్డ్ లూప్లో నుంచి లేదా ఫోర్త్ లూప్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ బుట్టకు వెళ్తున్న వైర్ని మనము జాయిన్ చేసుకున్న వైర్ని ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత రన్నింగ్ వైర్ మనం ఎంత ఖర్చు కావాలో అంత వదులుకొని దాని లోపలికి పెట్టుకోవాలి. తర్వాత పైకి వెళ్తుంది, కింద వస్తుంది కదా బుట్ట వైరు, దాన్ని పైకి మడిచి పెట్టేసి ఈ తక్కువ ఉన్న వైర్ని లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. అలా పక్కనే ఉన్న వైర్స్తో మనము రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం చెక్కడానికి వదిలాం కదా, అది మనం మళ్ళీ లేడర్ నాట్ వేసి ఫినిష్ చేసుకుంటామండి. లేడర్ నాట్ వేయడం రాకపోతే నేను వీడియో అనేది మేక్ చేశాను. సో ఒకసారి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమవుతుంది లేడర్ నాట్ ఎలా వేయాలనేది. సో చూడండి, నేనైతే నీట్గా అయితే వేస్తున్నాను. ఆ పక్కనే ఉన్న వైర్స్ని వేసుకుంటూ ఆ మూల తిప్పుకోవాల్సిందే ఇంకొండేది. ఆ మూల తిప్పుకున్నారంటే క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. చూడండి, నేనైతే బాస్కెట్ మొత్తం ఇలాగే వేస్తాను. ఆ పక్కనే ఉన్న వైర్స్ మీరు ఒకసారి వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేశారంటే ఎలా వేస్తున్నాను అనేది అర్థమవుతుంది. చూడండి, నార్మల్ నాట్తో నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను కదా, 2 వైర్స్, టూ రోల్ వైర్, అది కూడా నేను మెన్షన్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో తప్పకుండా చూడండి. నేను కార్నర్ వరకు వేసుకుంటూ వచ్చేసాను. కార్నర్ తిప్పడం అనేది ఏం కష్టం కాదండి. మనం కార్నర్ వరకు వేసుకున్నామా, ఆ బుట్టను లైన్ని తిప్పుకొని ఆ కార్నర్ అనేది రన్నింగ్ వైర్ తిప్పి వేసుకోవాలి అంతే. చూడండి, ఇక్కడ వచ్చేది రెక్టాంగిల్ వస్తుంది, ఆ పక్కన స్క్వయర్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ రెక్టాంగిల్ వస్తుంది. మనం మూలు తిప్పేటప్పుడు ఆ రెక్టాంగిలే వస్తుంది, తర్వాత స్క్వయర్ వస్తుంది. అలా బుట్ట మొత్తం రాదు, ఇక్కడ బేస్ మాత్రమే ఇలా వస్తుందండి. మనం బుట్ట వేస్తూ వెళ్తుంటే క్లియర్ అయిపోతుంది. సెకండ్ లైన్లోనే మనకు క్లియర్ అయిపోతుంది. సో చూడండి, నీట్గా అయితే పక్కనే ఉన్న నాట్స్ అన్నీ వేసుకుంటూ మనం 2 కార్నర్స్ తిప్పేసామండి. ఇప్పుడు థర్డ్ కార్నర్ వరకు వేసేసి చూపిస్తాను. ఇక్కడ లేడర్ నాట్ కూడా ఎలా వేయాలనేది చూపిస్తానండి. చూడండి, మొత్తం నేను వేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు థర్డ్ కార్నర్ తిప్పాలండి. ఫస్ట్ మనం రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత బుట్టతో వెళ్తున్న వైర్ని మనం ఆ లోపులోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలి. బుట్టని మనకు కన్వీనియంట్గా తిప్పుకున్నామంటే ఆ మూలు తిప్పడం కూడా చాలా ఈజీ అండి. చూసారా, థర్డ్ కార్నర్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ కార్నర్ కూడా తిప్పేసామండి. లేడర్ నాట్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ఆ 2 వైర్స్ వేసుకుంటూ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. నేను వీడియో అయితే మేక్ చేశానండి, లేడర్ నట్ ఎలా వేయాలి అనేది. ఒకసారి దాన్ని చూసేసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకోవాలి. ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి కదా, రన్నింగ్ వైర్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ వేసాం కదా, ఆ నాట్ని కిందకు నొక్కేసి ఆ పైకి నొక్కామంటే లూస్ అయిపోతుంది. ఆ పైన లూప్లో మనం రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసాం కదా, దాన్ని అయితే ఇన్సర్ట్ చేసేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఆ లూప్ అనేది పై వెళ్తుంది కదా, ఆ వైర్ ఫస్ట్ నాట్లో ఆ నాట్ని ఆ లూప్లో ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. లోపల వైపు పట్టి రన్నింగ్ వైర్ ఇచ్చామంటే నాట్ అనేది టైట్ అయిపోతుందండి. చూసారా, నాట్ అనేది టైట్ అయిపోయింది. మనం చెక్కడానికి వదలాం కదా, ఆ వైర్ని ఎటు వెళ్తే అటు మనం మొత్తం ఒక 6 లేదా 5 నాట్స్లోకి మనం ఇన్సర్ట్ చేసేయాలి. ఇన్సర్ట్ చేసేసి కట్ చేసేయాలి ఎక్కువగా ఉంటే. ఇప్పుడు చూడండి, రన్నింగ్ వైర్ సైడ్గా తీసుకోవాలి. సైడ్గా తీసుకొని ఆ పక్కనే నాట్స్లో మనము నాట్స్ వేసుకుంటూ క్లియర్గా అయితే
వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా మొత్తం 8 నాట్స్, ఇప్పుడు ఒక నాట్ వేసేసాను, మొత్తం 7 నాట్స్ అనేది వేయాలండి. నేను వేసేసి చూపిస్తాను. పక్కనే వైర్స్ వేసుకుంటూ లేడర్ నాట్ వేస్తూ ఆ సైడ్గానే వస్తుంది. లేడర్ నాట్ ఒక్కొక్క లైన్కి లేడర్ నాట్ వేస్తేనే మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఒకసారి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. మొత్తం వేసేసి లేడర్ నాట్తో ఫినిష్ చేసి 8 లైన్స్ వేసుకోవాలి. వేసేసి చూపిస్తున్నాను చూడండి. నీట్గా అయితే 8 లైన్స్ 1 2 3 4 5 6 7 8 ఓకేనా. కింద బేస్ ఒక్కటే ఉంటుంది. మీరు మొత్తం టోటల్ 8 లైన్స్ వేసుకోవాలి. 8 లైన్స్ వేసుకొని ఇప్పుడు చూడండి లేడర్ నాట్ ఎలా వేయాలో మళ్ళీ చూపిస్తాను. లేడర్ నాట్ వేసే ఫినిష్ చేయాలి. రన్నింగ్ వైర్ అనేది ఫోల్డ్ చేసుకోవాలండి. లోపల వైపు చూపించినట్టు లోపల వైపు ఫోల్డ్ చేసుకొని వేలు పెట్టి ఆ పక్కల ఫస్ట్ ఉంది కదా ఆ నాట్ని మనము లూజ్ చేయాలి. లూజ్ చేసేసి కిందకు నొక్కామంటే లూజ్ అయిపోతుంది. మళ్ళీ పైకి నొక్కామంటే కింద ఉన్న వైర్ని పైకి వెళ్ళిపోతుంది. ఆ పై లూప్లో మనం మర్చిపెట్టుకున్న వైర్ ఉంది కదా ఆ వైర్ని ఇన్సర్ట్ చేసేసి ఈ పై వెళ్తుంది కదా ఆ లూప్లో నుంచి ఆ వైర్ని ఆ లూప్లోకి రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసాం కదా ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలండి. ఎటు వెళ్ళే వైర్ అటు టైట్ చేసామంటే నీట్ అయిపోతుంది. మళ్ళీ రన్నింగ్ వైర్ లోపల వైపు ఇన్సర్ట్ చేయాలి. చూడండి నేను క్రాస్కి అయితే వేసాను, మీకు కనిపిస్తుంది కదా. చూడండి నీట్గా అయితే క్రాస్గా వేసిండేది మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది లేడర్ నాట్ వేసింది. ఓకేనా. ఇప్పుడు రన్నింగ్ వైర్ కట్ చేసేసి లోపల వైపు మనం ఒక 6 or 5 నాట్స్కి ఇన్సర్ట్ చేసేయాలండి. చూడండి నేను మొత్తం ఇన్సర్ట్ చేసేసి చూపిస్తాను. ఫస్ట్ నాట్ వదిలేయాలండి. ఫస్ట్ నాట్ మనం వేసాం కదా లేడర్ నాట్, ఆ నాట్ వదిలేసి ఆ కింద ఉన్న నాట్లో మనం ఇన్సర్ట్ చేయాలి. లేకపోతే నాట్ అనేది ఊడిపోతుంది, మళ్ళీ వేయాలంటే కష్టం అవుతుందండి. సో చూస్తూ ఆ వైర్స్ కట్ చేయడం కూడా నీట్గా అనేది చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. చూడండి మొత్తం చెక్కేసాను. నాకు ఎక్స్ట్రా అనిపించింది, దాన్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసేసాం కదా. ఇప్పుడు పింక్ కలర్ వైర్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మొత్తం మనము 2 వైర్స్ ఇన్సర్ట్ చేయాలండి. అటువైపు మనం 1.5 feet వదిలాం కదా, ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆ వైర్స్ని కూడా లోపల వైపు మనం ఇన్సర్ట్ చేసేసేయాలి. చూడండి నేను నాట్ అనేది టైట్ చేసుకొని వేసిన ఫస్ట్ లైన్ వదిలేసి సెకండ్ లైన్ నుంచి మొత్తం లోపలికి ఒక 6 or 5 నాట్స్కి ఇన్సర్ట్ చేసేసి వైర్ అనేది కట్ చేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలా మీరు కూడా నాట్స్ అనేది చెక్కేసి కట్ చేసుకోండి. మీకు క్లియర్గా అయితే నేను చూపించలేకపోతున్నానండి, ఎందుకంటే బుట్ట ఒక క్రాస్గా ఉంది కదా, అందువల్ల నేను చూపించలేకపోతున్నాను. నేను ఇన్సర్ట్ చేసేసి చెక్కేసాను. ఇంకో వైపు కూడా మనము 1.5 feet వదిలాం కదా, అది దాన్ని కూడా మనం లోపల వైపు ఫస్ట్ లైన్ వదిలేసి సెకండ్ లైన్లో నుంచి మనము నాట్ అనేది చెక్కుకుంటూ వెళ్ళేసి కట్ చేసేయాలండి. ఇప్పుడైతే మొత్తం చెక్కేసానండి. చూడండి 2 వైపులా చెక్కేసాను. రన్నింగ్ వైర్ కూడా చెక్కేసానండి. ఇప్పుడు మనము ఈ పింక్ కలర్ వైర్లో మనం స్టార్ బాస్కెట్ అనేది వేయాలి. చూడండి రైట్ సైడ్లో నేను చూపిస్తున్నాను కదా న్యూ మోడల్ హ్యాండ్ బ్యాగ్, ఆ వీడియో కూడా నేను మేక్ చేశానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అది యూస్ఫుల్ అయితే తప్పకుండా చూడండి. నాట్స్ అనేది టైట్ చేసుకోవాలి. పింక్ కలర్ 8 లైన్స్ తీసుకోవాలి. ఇటువైపు లెఫ్ట్ సైడ్లో 8 లైన్స్, రైట్ సైడ్లో 8 లైన్స్ తీసుకొని సెంటర్ లైన్ పట్టుకోవాలి. 8th నాట్ ఉంటుంది కదా, ఆ 8th నాట్లో మనము నాట్ అనేది వేసుకోవాలండి. క్రాస్గా పట్టి టైట్గా అనేది ఒక నాట్ అనేది వేసుకోవాలి. నాట్ వేసుకుని చూడండి మొత్తం మడిచిపెట్టి నాట్ అనేది క్లియర్గా అయితే వేస్తున్నాను. ఇలా వేసుకుంటూ మనం పక్కనే ఉన్న వైర్స్తో మనము ఈ గ్రీన్ కలర్ ఫోల్డ్ చేసి చెక్కాము కదా అంతవరకే వేయాలండి. వేసేసి చూపిస్తున్నాను చూడండి, వేస్తున్నాను పక్కనే ఎలా వేయాలనేది. మనము ఇంటూ లాగా వస్తుంది, ఆ ఇంటూ లాగా వచ్చే వైర్ని మనము
ఆ వైర్స్లో అన్నిటిలో వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను కదా, న్యూ మోడల్ హ్యాండ్ పౌచ్. సో అది కూడా మేక్ చేశానండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి అనేది వీడియోని అనేది చూడండి, మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను. సో మొత్తం అనేది అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను లాస్ట్ వరకు వేసేసి చూపిస్తాను ఎక్కడ వరకు వేయాలి అనేది. చూసారా ఇప్పుడైతే చెక్కేసాం కదండి రన్నింగ్ వైరు రెండు వైపులా. ఆ వైర్ వరకు మాత్రమే మనము లోపల అంటే నాట్ వేసుకోవాలి. వేసుకునేసి అంతవరకే వదులుకోవాలండి. మనం 4 సైడ్స్ మనము డైమండ్ అనేది మెన్షన్ చేయాలి. చూడండి అక్కడ గ్యాప్ ఉంది కదా, అక్కడ వరకు వదిలేసి ఇటువైపు అలాగే మనం ఇంటర్లాక్ చేసి వేసుకున్నాం కదా, ఆ వైర్ 8 నాట్స్ వదిలేసి 8 నాట్ వేసాం కదా, ఆ పక్కనే వెళ్తున్న వైర్ని మనము మళ్ళీ నాట్స్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి రైట్ సైడ్ వేసేదంటే ఈజీగా వేసేయచ్చు. చూసారా ఇక్కడ రెక్టాంగిల్ షేప్ వచ్చింది, అక్కడ స్క్వేర్ షేప్ వచ్చింది. చూసారు కదా, అర్థమవుతుందా, కనిపిస్తుంది అనుకుంటున్నాను. నాకైతే బుట్ట అనేది నీట్గా అయితే వచ్చిందండి. మీరు ఒక్కసారి క్లియర్గా అయితే చూసారంటే అర్థమవుతుంది. చూసారా రన్నింగ్ వైర్ పక్కనే ఉన్న వైర్స్తో మనము నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకైతే చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. మనం లెఫ్ట్ సైడ్ వేయాలంటే కొద్ది కష్టమే. స్లోగా అయితే వేసుకున్నారంటే నీట్గా అయితే బుట్ట అనేది క్లియర్గా అయితే వస్తుంది. ఆ గ్రీన్ కలర్ వైర్ వరకు వేసేస్తున్నాను. చూడండి నేను వేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో యూస్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ అనేది తప్పకుండా ఇవ్వండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మరి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. చూసారా పక్కనే ఉన్న నాట్స్తో మనం నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. బేసిక్ నాట్ వేయడం ఒక్కటి వస్తే చాలండి. మీరైతే నీట్గా అయితే బుట్ట అనేది ఎంత పెద్ద బుట్టనైనా మీరు వేసుకోవచ్చండి. చేయాలనే తపనుండాలే కానీ దేన్నైనా చేయొచ్చండి. నాకు వచ్చేసి ఆర్డర్ వచ్చిందండి ఈ బాస్కెట్. సో అందుకోసమే వేశాను. సో మీకు యూస్ అవుతుందనేసి పెడుతున్నానండి. బుట్ట మొత్తం మనం ఇలా ఫస్ట్ 8 లైన్స్ మాత్రం అలా వేసుకోవాలి. మిగతా అంతా మనం రన్నింగ్ వైర్ లేకుండానే మనం నాట్ అనేది వేసుకోవాలండి. సరేనా, క్రాస్ నాట్ బుట్ట వేస్తారు కదా క్రాస్గా, అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ టూ నాట్స్ ఇంటూ అవుతుంది కదా, ఆ 2 నాట్స్ని మనం వేయాలండి. చూడండి చూపిస్తున్నాను. బుట్ట మొత్తం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ గ్రీన్ కలర్ వైర్ వచ్చే వరకు. ఇక్కడ చూడండి 2 నాట్స్ అనేది క్రాస్ అవుతుంది కదా, ఆ 2 నాట్స్ని మనము నాట్ వేసుకుంటూ వేయాలండి. చూడండి వేసేస్తున్నాను. ఆ 2 నాట్స్ని మనము క్రాస్ నాట్ అన్నా నార్మల్ నాట్ అన్నా ఒకేలా వస్తుందండి. అంటే మనము రన్నింగ్ వైర్ లేకుండా వేసేది క్రాస్గా వేస్తాము, రన్నింగ్ వైర్తో వేసేది మనము కొంచెం ఇదిగా వేస్తాం. చూడండి నేను చూపించినట్టు మీరు నాట్స్ మొత్తం వేసుకోవాలండి. మొత్తం చూపించాలంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. అందుకే నేను ఈ ట్రిక్ మాత్రం చెప్తున్నాను. ఇటువైపు వెళ్తుంది, అటువైపు ఒక వైరు, ఇటువైపు ఒక వైరు వెళ్తుంది కదా, ఆ వైర్స్ని వేసుకోవాలి. అలా మనం వేస్తూ వెళ్తే పైకి ఒక్కొక్క నాటే క్రాస్ అవుతూ వెళ్తుంది. ఆ క్రాస్ అయ్యే నాట్స్ని మనము ఆ వైర్ మొత్తం ఆ ఎండ్ వరకు వేసుకోవాలి. నేను చూపించాను కదా, ఆ రన్నింగ్ వైర్ రెండు వైపులు చెక్కేసాం కదండి, ఆ వైర్ వరకు మొత్తం వేసుకోవాలి. మొత్తం మనము డైమండ్ షేప్ అనేది గ్రీన్ కలర్లో పైన డైమండ్ షేప్ అనేది వస్తుందండి. ఆ గ్రీన్ కలర్ సెంటర్లో వచ్చేసి పింక్ కలర్ డైమండ్ షేప్ వస్తుంది, ఆ పైన వచ్చేసి గ్రీన్ కలర్ డైమండ్ షేప్ వస్తుంది. అంతవరకు మనం నాట్ అనేది వేసుకోవాలండి.
వేసేసి చూపిస్తాను. రెండు వైపులా నేను 3 వైపులా వేసేసి మీకు అనేది చూపిస్తాను. ఇంకోవైపు మనము పింక్ కలర్ డైమండ్ షేప్ రావాలి అలా వేసేటట్టు చూపించాలి. చూడండి రెండు వైపులా ఇలానే 8 లైన్స్ తీసుకోవాలి. 8 లైన్స్లోని 8 నాట్స్ ఉన్నాయి కదా, ఆ నాట్లో పింక్ కలర్ నాట్స్లో మనము నాట్ వేస్తూ పైకి అనేది తీసుకెళ్ళాలి. మీకు ఒకసారి వేసారంటే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. చూడండి డైమండ్ అనేది వచ్చేసింది కదా ఇక్కడ, చూస్తారా మీకైతే క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. నేను చెక్కేసానండి, మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది కనిపించదు అనేసి నేను చెక్కేసాను. ఇప్పుడు చూడండి ఇంకో సైడ్ ఉంది కదా, ఆపోజిట్ సైడ్స్ అంటే రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసి చెక్కాం కదా, అక్కడ అనేది గ్యాప్ అనేది వస్తుందండి. ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది. మీరు గ్యాప్ వద్దు అనుకుంటే మీరు అనేది ఒక ఫ్లవర్ మేక్ చేసి కూడా మీరు ఇన్సర్ట్ చేసి నాట్ అనేది లోపలికి చెక్కేసుకోవచ్చండి. చూడండి ఆ 2 వైర్స్ క్రాస్ అవుతుంది కదా పింక్ కలర్ వైర్స్, ఆ 2 వైర్స్ని పట్టుకొని మనం నాట్ అనేది వేసుకోవాలి. అలా ఒక నాట్ వేసామంటే పైక్ అనేది వైర్ అనేది క్రాస్ అవుతుంది. ఆ క్రాస్గా వెళ్ళే వైర్సే ఆ పింక్ కలర్స్ వైర్స్ ఉన్నాయి కదా, ఆ పింక్ కలర్ వైర్స్ మాత్రమే వేయాలి. అందుకే మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి నేను వైర్స్ అనేది చెక్కేసాను. ఆ గ్రీన్ కలర్ వైర్ డైమండ్ వచ్చింది కదా, ఆ డైమండ్ వరకు నేను చెక్కేసాను. ఇప్పుడు పింక్ కలర్ వైర్ ఉంది కదా, అందుకే నేను ఎందుకంటే ఎక్కువ వైర్ తీసుకున్నానంటే ఇలా సైడ్లో డైమండ్ వస్తుంది కదా అందుకనేసి. నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను కదా షెవెన్ కాన్ హ్యాండ్ పౌచ్, సో అది కూడా హ్యాండ్ బ్యాగ్ మేక్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో అనేది కూడా చూడండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఆ వీడియో అనేది షేర్ చేయండి, ఓకేనా. సో చూడండి నేను నీట్గా అయితే వేస్తూ ఉన్నాను. ఆ క్రాస్గా వెళ్ళే వేయాలి, పింక్ కలర్ వరకే వేయాలి. అక్కడైతే మనము నాకు తెలిసి బుట్టకి మొత్తం ఎన్ని నాట్స్ డైమండ్స్ వస్తాయంటే మిక్స్డ్ నాట్స్లో రెండు వైపులా 4 వస్తుంది. ఆ తర్వాత ప్లెయిన్లో మొత్తం 4 వస్తుందండి, ఓకేనా. ఆపోజిట్లో 2, పై సెంటర్ మనకు కనిపించేటట్టు 2, గ్రీన్ కలర్లో 2, పింక్ కలర్లో 4, మొత్తం 6 డైమండ్స్ వస్తుందండి. క్లియర్గా అయితే చూడండి, నీట్గా అయితే చూపిస్తున్నాను. క్రాస్గా వెళ్ళే వైర్స్ని మీరు ఒకసారి వీడియో అనేది చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. సో బాస్కెట్ వేయడం ఎలా ఉంది అనేది తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ చేయండి. క్రాస్ నాట్స్తో మనం నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఆమ్లా నట్ అండ్ జాస్మిన్ నట్ డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా నేను వేశాను, రైట్ సైడ్ చూపించాను కదా. అన్నీ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే తప్పకుండా ఇస్తాను, ఐ కార్డ్లో కూడా తప్పకుండా ఇస్తానండి. ఒకసారి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వేసే ఒక్కొక్క వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. చూసారా ఇక్కడైతే మొత్తం వేసేసాను. ఇప్పుడు ఇంకో నాట్ క్రాస్ అవుతుంది. నేను ఎలా అయితే ఫస్ట్ చూపించానో అలాగే మీకు నాట్ అనేది క్రాస్ అవుతుందండి. ఆ క్రాస్ అయ్యే నాట్స్లో మనం నాట్స్ వేసుకుంటూ పై వరకు డైమండ్ షేప్ అనేది తెచ్చేయాలండి. మీకైతే క్లీన్గా అయితే చూపిస్తున్నాను చూడండి. అలాగే క్రాస్గా వెళ్ళే వైర్స్తో మనం నాట్ వేసుకుంటూ నీట్గా అనేది ఫినిష్ చేసుకోవాలి. చూడండి ఇటువైపు డైమండ్ ఎలా వచ్చిందో అటువైపు కూడా మనం డైమండ్ వేసుకోవాలి. చూడండి మీకు చెక్కడం కోసం నేను చూపిస్తున్నాను. డైమండ్ అయితే ఫినిష్ అయిపోయింది. మనం ఫస్ట్ నాట్ ఫస్ట్ ఉంది కదా, ఆ నాట్ని ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసేయాలండి. నాట్ అనేది టైట్ చేసుకొని ఆ నాట్ వేసిన నాట్ వదిలేసి రెండో నాట్ నుంచి మనం నాట్స్ అనేది ఒక 5 or 6 నాట్స్లోకి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. అప్పుడే టైట్గా అనేది ఉంటుంది. సో ఊడిపోకుండా కూడా నీట్గా అనేది కూడా కనిపిస్తుందండి. ఒక 5-6 నాట్స్. ఇప్పుడు నేను రైట్ సైడ్ ఉండే వైర్ని తీసి లెఫ్ట్ సైడ్ వెళ్ళేటట్టు చెప్తున్నాను. అలా మీరు కూడా క్రాస్గా అయితే చెక్కుకోవాలండి. క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ తీసి రైట్ సైడ్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలి. చూసారా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే నేను బాస్కెట్ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు.
మీరనేది నీట్గా అయితే చెక్కుకోండి. అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. చూసారా, ఇప్పుడు ఆ ఫస్ట్ నాట్ మాత్రం మనం చెక్కేయాలి. ఎందుకంటే మళ్ళీ మనం నాట్స్ చెక్కేటప్పుడు కష్టమవుతుంది. అందుకు ఆ ఫస్ట్ నాట్ని చెక్కేసి తర్వాత వచ్చే వైర్స్ మీరు ఎలాగైనా చెక్కొచ్చు. అటు వెళ్ళే వైర్స్ని అటు, ఇటు వెళ్ళే వైర్స్ ఇటు చెక్కేసి మనం నీట్గా అయితే ఫినిష్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఫస్ట్ నాట్ వదిలేసి సెకండ్ నాట్ నుంచి మనం చెక్కుకోవాలి. ఓకేనా? అప్పుడే అనేది మనకు డైమండ్ షేప్ అనేది వస్తుంది. అదే మీరు థర్డ్ నాట్లో చెక్కారంటే నార్మల్ బేసిక్ నాట్ వేసి, బేసిక్ అంటే మనము 2 వైర్స్, వన్ రోల్ బాస్కెట్, 2 రోల్ బాస్కెట్ వేసేటప్పుడు ఫినిషింగ్ చేస్తాం కదా, అలా వస్తుంది. ఇలా చెక్కితేనే మీకు నీట్గా అనేది వస్తుంది. ఇంకో విషయం, వేసే నాట్లోనే మీరు చెక్కకండి. అప్పుడే మీకు కష్టం అవుతుంది. మళ్ళీ నాట్ వేయాలంటే లూజ్ అయిపోతుంది. సో అందుకనేసి ఒక నాట్ వదిలేసి, అంటే మనము వేసిండే నాట్ వదిలేసి ఆ తర్వాత నాట్స్లో మనము నాట్ అనేది ఇన్సర్ట్ చేయాలి. రెండు వైపులా అలా ఇన్సర్ట్ చేసి నీట్గా అయితే మనం ఫినిష్ చేసుకోవాలండి. సో మీకు నచ్చిద్ది అనుకుంటా ఈ వీడియో. సో క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. సో ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ లేడర్ నట్ చూడండి, నేను బుట్టకు లేడర్ నట్ ఎలా వేయాలనేది కూడా నేను మెన్షన్ చేశాను రైట్ సైడ్. చూడకపోతే తప్పకుండా చూడండి. సో నీట్గా అయితే ఫినిష్ అయిపోయిందండి. చూసారా, చాలామంది షేల్ చేయమంటున్నారు, నేనైతే షేల్ చేయడం లేదండి. ఓకేనా? చూసారా, నీట్గా అయితే బుట్ట అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండిల్ ఎలా వేయాలో చూద్దామండి. ఎంత స్పేసియస్గా ఉంది కదా. స్టార్ బాస్కెట్ నిజంగానే సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు హ్యాండిల్ వేయడానికి నేనైతే చూడండి రన్నింగ్ వైర్ తీసుకున్నాను. మొత్తము 2 వైర్స్ 4.5 ఫీట్స్, అంటే ఒక హ్యాండిల్కి 2 వైర్స్ తీసుకున్నాను. 4.5 ఫీట్స్. ఓకేనా? 2 వైర్స్ గ్రీన్ కలర్లోనే తీసుకున్నానండి. చూసారా, గ్రీన్ కలర్లో 2 వైర్స్ తీసుకొని ఆ నాట్ ఉంది కదా, ఈ క్రాస్ నాట్, ఆ నాట్ వదిలేసి కింద ఉన్న నాట్లో మనము ఇన్సర్ట్ చేస్తారు. చూడండి, ఆ నాట్లో కనిపిస్తుంది కదా, ఈ నాట్లో మనము ఇన్సర్ట్ చేసి లోపల వైపు ఇన్సర్ట్ చేసి పైకి తీసుకొని సమంగా అయితే పెట్టుకోవాలండి. నేను ఇక్కడ వచ్చేసి మురుకు హ్యాండిల్ వేస్తున్నాను. తమిళ్లో మురుకు హ్యాండిల్ అంటారు. సో తెలుగులో ఎలా అంటారో నాకైతే క్లియర్గా అయితే తెలియదండి. సో చూడండి, ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకుందాం. పింక్ కలర్ రన్నింగ్ వైర్ తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు గ్రీన్ కలర్ లోపల వైపు పెట్టే వైర్స్ అండి. పై వైపు మనము పింక్ కలర్ వైర్ తీసుకుందాం. రన్నింగ్ వైర్ తీసుకొని చూసారా, నీట్గా అయితే నేనైతే చెక్కి నీట్గా సమంగా పెట్టుకున్నాను. ఇప్పుడు రన్నింగ్ వైర్ లోపల వైపు ఉడిచి ఆ లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకోవాలండి. పైకి పెట్టి లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకోవాలి. చూసారా, నీట్గా అయితే లెఫ్ట్ హ్యాండ్లోకి పెట్టుకోవాలి. కొద్దిగా అయితే చాలండి, లోపలికి వెళ్ళిపోతుంది ఆ వైరు. ఇప్పుడు లూప్ చేయాలండి. మనం పూలు కట్టడం ఎలా కడతామో అలా మీరు ఒక లూప్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా అలా పట్టుకొని ఈ బొటన వేలుతో పెట్టుకొని రఫ్ సర్ఫేస్ని ఇలా పట్టుకొని ఇలా తిప్పుకోవాలి. ఓకేనా? నేను చూపించినట్టు మీరు లూప్ అనేది క్రియేట్ చేసి ఫస్ట్ ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో వేయాలి, తర్వాత రైట్ సైడ్లో వేయాలి. ఓకేనా? వచ్చిందా? ఇప్పుడు రఫ్ సర్ఫేస్ అనేది ఫోల్డ్ చేసి మళ్ళీ లూప్ క్రియేట్ చేసి ఆ దాంట్లోకి మళ్ళీ ఆ వైర్ ఉంది కదా, ఆ వైర్ని ఈ లోపల వైపు నుంచి పైకి ఈడ్చుకోవడమే. మనం ఫ్లవర్ బేకింగ్ ఎలా చేస్తామో అలాగే చూడండి. ఫస్ట్ లూప్ క్రియేట్ చేయాలి, తర్వాత పై వెళ్తున్న వైర్ని లోపలికి ఈడ్చి పైకి తీసుకోవాలి. ఓకేనా? ఇలా మొత్తం బుట్ట అంతా వేసుకోవాలండి. ఒకసారి చూడండి, వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. రఫ్ సర్ఫేస్ మనకి బొటన వేలుతో టచ్ అవుతూ లూప్ క్రియేట్ చేసి పైకి అనేది వేసుకోవాలి. చూడండి, నీట్గా అయితే మురుకు హ్యాండిల్ అనేది మీకు నీట్గా వచ్చేస్తుందండి. ఈ బాస్కెట్కి ఈ హ్యాండిల్ అయితే సూపర్గా ఉంటుంది. నిజంగానే చెప్తున్నాను, సూపర్గా అయితే ఉంటుందండి. ఓకేనా? చూడండి, మొత్తం నాట్స్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మనం బుట్ట మొత్తం అల్లేసి లోపల వైపు చెక్ వేయాలండి. బుట్ట అనేది ఫినిష్ అయిపోతుంది, హ్యాండిల్ అనేది కూడా. చూసారా, ఇలా మొత్తం క్రియేట్ చేసి మనకి ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్కి మనం పెట్టుకొని లోపల వైపు చెక్కేసి టైట్ చేసుకోవడమే. ఓకేనా?
చూడండి ఇప్పుడైతే నేను మొత్తం వేసేసాను. వన్ సైడ్ చెక్కేసాను కూడా. ఇంకో సైడ్ చూడండి నాకైతే నీట్‌గా అంతే ఎంత హైట్ కావాలో అంత హైట్‌కి పెట్టుకోవాలి. అదే సైడ్ ఆపోజిట్‌లో కూడా మనము ఆ ఫస్ట్ నాట్ వదిలేసి సెకండ్ నాట్‌లో లోపల వైపు ఇన్సర్ట్ చేసి రన్నింగ్ వైర్‌తో సహా కట్ చేసేసి లోపలికి ఇన్సర్ట్ చేసి ఒక నాట్ అనేది ముడి అనేది వేసుకోవాలండి. నార్మల్‌గా మనము నార్మల్ ముడి అనేది ఒకటి వేసుకోవాలి. వేసుకొనేసి నాట్స్ అనేది లోపల వైపు అనేది చెక్కుకోవాలండి. చూడండి నీట్‌గా అయితే చెక్కుకోవాలి. చెక్కేసి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్నామంటే నీట్‌గా అయితే ఫినిష్ అయిపోతుంది. ఓకేనా. మీరు కింద బటన్స్ అనేది కూడా కొట్టుకోవచ్చండి. చూసారా నీట్‌గా అయితే ఫినిష్ అయిపోయింది. ఓకేనా. చెక్కేసి చూపిస్తానండి. సో, ఇలా అయితే నేను హ్యాండిల్ అనేది టై చేసేసానండి. సో, బాస్కెట్ అయితే నీట్‌గా వచ్చింది. ఒకసారి ఫుల్ వీడియో అనేది మీరు చూసేసి తర్వాత బాస్కెట్ వేయడం స్టార్ట్ చేయండి. సో, థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసినందుకు. నన్ను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా నన్ను ట్రీట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. బుట్ట ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి యూస్‌ఫుల్ అంటే తప్పకుండా షేర్ చేయండి. So thank you for watching.